బనకచెర్ల రూపంలో ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి జలాలను దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్రానికి మొదటి నుంచి ద్రోహం చేస్తున్న పార్టీ టీడీపీ అని విమర్శించారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా బనకచెర్లను ఆపలేకపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గెలిచి మన గోదావరి నీళ్లను చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు జగదీష్ రెడ్డి. పార్టీలు కాంగ్రెస్ తెలుగుదేశంలో అయితే ఆ రెండింటి కలయికతో పుట్టిన హైబ్రిడ్ కలుపుముక్క రేవంత్ రెడ్డి ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఉండడం అనేది తెలంగాణ ప్రజల దురదృష్టం. ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఊడగొట్టి ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్, వందలాది మందిని చంపింది కాంగ్రెస్. ఆ తర్వాత కేసీఆర్ గారు కొట్లాడి కాంగ్రెస్ని ఒప్పించి తెలంగాణ తెచ్చుకునే సందర్భంలో చివరి క్షణం వరకు అడ్డుపడింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో అనేక మంది చావులకు కారణమైంది, తెలంగాణలో ఆకలి చావులకు కారణమైంది, తెలంగాణలో కరువు కాటకాలకు కారణమైంది, తెలంగాణ వలసలకు కారకమైంది తెలుగుదేశం కాంగ్రెస్లు. ఆ రెండింటి నుంచి ఈ రెండు దుర్మార్గమైన పార్టీల సమైక్యాంధ్రవాదుల పెత్తనం ఉన్న పార్టీల కలయికతో వచ్చిన దుర్మార్గమైన హైబ్రిడ్ కలుపుమొక్క రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండడం అనేది వాళ్ళ తెలంగాణ ప్రజలు శాశ్వతంగా మళ్ళీ కరువు కూరలు పడే పరిస్థితి తీసుకొస్తూ ఉంది. రేవంత్ రెడ్డికి నదులు ఎక్కడున్నాయో అర్థం కాకపోవచ్చు, నదుల బేసిన్లు తెలియకపోవచ్చు, కానీ స్పష్టంగా ఒకటైతే తెలుసు, తన రాజకీయ అవసరాల కొరకు వేటినైనా అమ్ముకోగలిగిన శక్తి ఉన్నవాడు, ఎటువంటి దుర్మార్గానికైనా ఒడిగట్టగలిగిన శక్తి ఉన్నవాడు, తన రాజకీయ ఎదుగుదల కొరకు ఏ ప్రయోజనాలనైనా పరంగా పెట్టగలిగిన వాడు రేవంత్ రెడ్డి.